ఆర్ఎస్పీని టార్గెట్ చేస్తున్న ప్రభుత్వం. జీవో 17ను వెంటనే రద్దు చేయాలి. బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష. పెద్దపల్లిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం జీవో 17కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం జరిగింది. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం పార్టీ నేతలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 17 వల్ల వేలాది మంది చిన్న తరహా కాంట్రాక్టర్లు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆరోపించారు. చిన్న కాంట్రాక్టర్లకు అవకాశం లేకుండా కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. అందుకే జీవో 17ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు ఇప్పటికీ దుస్తులు, నోట్బుక్స్ అందకపోవడం ప్రభుత్వ వైఫల్యమని పేర్కొన్నారు. మాజీ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే ఆయనను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. అనంతరం బీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టగా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని దాసరి ఉషతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కటి కూడా సందర్శించుకుంటూ ఇప్పుడు మనకి శ్రీరాంపూర్లో కేజీబీ స్కూల్ ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే విజయరామరావు గారు ఏం చెప్తాండు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే కేజీబీ శ్రీరాంపూర్ స్కూల్లో ఇప్పటి వరకు 3 రోజులకు ఒకసారి అక్కడ ఉండేటటువంటి విద్యార్థులు చిన్నారులు స్నానం చేస్తారంట. నీళ్లు కూడా దొరకని పరిస్థితుల్లో ఉన్నారు. గురుకులాలలో వాళ్ళకి కనీసం బట్టలు కూడా ధరించడానికి ఏం లేదు, పడుకోవడానికి బెడ్షీట్లు లేదు, కప్పుకోవడానికి దుప్పట్లు లేవు. ఇంత చిన్న చిన్న వసతులు కూడా మీరు ఇంకా చేయకపోతే మరి మీరున్నది ఎందుకు? మీకు సాధన కాకపోతే మీరు రాజీనామా చేసేయండి. మరి ఎమ్మెల్యే విజయరామరావు గారికి కూడా నేను చెప్తానా, రేపటి నుంచి బీఆర్ఎస్ నాయకులం అందరం కూడా ప్రతి ఒక్క కేజీబీవీకి, ప్రతి ఒక్క గురుకులానికి, అదే విధంగా మధ్యాహ్న భోజనం కూడా దాంట్లో ఎంత కల్తీ జరుగుతుందో మా అందరికీ కనిపిస్తూనే ఉంది. మరి ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ వీటన్నిటినీ కూడా మేమందరం విజిట్ చేసి విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ అందరికీ జై తెలంగాణ. మరి నిన్ననే మనం చూసినాం హరీష్ అన్నని, ప్రవీణ్ కుమార్ సార్ని, ఇంకా చాలా మంది మాజీ మంత్రివర్యులని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని, వీళ్ళందరినీ కూడా అప్రమత్తంగా అసలు అప్పటికప్పుడు సవాల్ ఇసిరిద్దే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ మంత్రులు. సవాలు ఇసిరిల్లు అని చెప్పేసి మేము స్వీకరిస్తున్నాం, మేము వస్తున్నాము అని చెప్పేసి చెప్తే మరి పోలీసులని ఉపయోగించుకొని పిరికి పందల్ లెక్క పోలీసుల వెనకాల తోక ముడుచుకొని కూసున్నారు ఈ కాంగ్రెస్ నాయకులు. మరి మేమందరం కూడా బీఆర్ఎస్ నాయకులం అందరం కూడా అడిగేది ఏందయ్యా అనంటే, మన తెలంగాణ రాష్ట్రంలో ఉండేటటువంటి చదువుకునేటటువంటి విద్యార్థులకి గవర్నమెంట్ ఎయిడెడ్ సంస్థలలో, గురుకులాలలో, అదే విధంగా ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాలలో, అదే విధంగా కేజీబీవీలో చదువుకునేటటువంటి లక్షలాది మంది విద్యార్థులకి దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు ఈ సంస్థలలో విద్యార్థులుగా ఉన్నారు. మరి వీరికి న్యాయం కావాలి అని చెప్పేసి, వారికి న్యాయం జరగాలి అని చెప్పేసి ప్రవీణ్ కుమార్ సార్, హరీష్ రావు గారు ముందుకెళ్ళడం జరిగింది. కానీ ఇలాంటి నాయకులని నిన్న డీటైన్ చేయడం జరిగింది పోలీస్ స్టేషన్లో. మరి దానికి నిరసనగా పెద్దపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం అందరం కూడా అంబేద్కర్ సాక్షిగా మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసన చేయడం జరుగుతుంది. మరి మీరందరికీ కూడా తెలవాలి, ఈ విద్యార్థులకి జరిగే నష్టం ఏంటో మీ అందరికీ కూడా నేడు చెప్పడానికి ఈ మీడియా సమావేశంలో, ఈ మీడియా వాళ్ళ చేతులుగా, మరి ఈ మీడియా సాక్షిగా మీ అందరికీ కూడా తెలియజేయాలి అని చెప్పేసి మేము అందరం కోరుతున్నాం. మరి జరిగింది ఏందయ్యా, 2000 కోట్ల కుంభకోణం జరిగింది అని చెప్పి తెలియజేయడం జరిగింది. ఇంతకుముందు పాక్సో కేసులో ప్రవీణ్ కుమార్ సార్ మాట్లాడుతున్నారు అని చెప్పేసి, ఎక్కువ మాట్లాడుతాండు అని చెప్పేసి 9 రోజులు నాన్ స్టాప్ గా మాట్లాడడం వల్ల బండి సంజయ్ వాళ్ళ కొడుకుని సైతం అరెస్ట్ చేసి మరి జైల్లో కూర్చోబెట్టిండు అని చెప్పి, ఇది నచ్చక ప్రవీణ్ కుమార్ సార్ భద్రతని తొలగించడం జరిగింది. ప్రవీణ్ సార్ ఒక 26 సంవత్సరాలు మన దేశానికి సేవ చేసిండు, యాంటీ నక్సల్ ఆపరేషన్స్ చేసిండు.
అదే విధంగా జంగల్ కోంబింగ్ ఆపరేషన్స్ చేశారు. అదే విధంగా టెర్రరిస్ట్ వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్లు చేసిండ్రు. అలాంటి వ్యక్తికి నేడు భద్రత మనం కల్పించాల్సింది పోయి ప్రెసిడెంట్ దగ్గర నుంచి మెడల్లో అందుకున్నటువంటి వ్యక్తి గ్యాలంటరీ అవార్డు కానీ, ఇంటర్నల్ సెక్యూరిటీ అవార్డులు కానీ, ఇంకా ఎంతో ప్రశంసనీయటువంటి అవార్డులు రాష్ట్రపతి గారి దగ్గర నుంచి అందుకున్నటువంటి వ్యక్తికి మనం భద్రత కల్పించాల్సింది పోయి కుట్రపూరితంగా కేవలం ఒక రాజకీయ కక్షగా ఆయనకి భద్రత తొలగించాలి అని చెప్తే మరి హైకోర్టు మొన్ననే భద్రత ఇవ్వాల్సిందే అని చెప్పినా కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఎలాంటి సందేశం ఇవ్వకపోవడం అనేది ఎంతో విషాదకరం. మరి ఆయన రేవంత్ రెడ్డి గారు భయపడుతున్నారు ప్రవీణ్ సర్కి అని చెప్పి క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే నిన్న కూడా గురుకులాలలో 2000 కోట్ల స్కామ్ జరిగింది అని చెప్పేసి బయట పెడదాము అని చెప్పి బయలుదేరినందుకు వాళ్ళ సతీమణిని కూడా ఆమెకి ఒక సంవత్సరం అయితే తన ఉద్యోగం అయిపోతుంది. అయినప్పటికీ కూడా వీళ్ళు హుటాహుటిన పొద్దున్నే తనకి బర్తరఫ్ చేసేళ్ళు. మరి ఈ విధంగా రాజకీయ కక్ష చర్యలు, ముఖ్యంగా ప్రవీణ్ కుమార్ సార్ గలమెత్తుతాండు. మరి జీవో 17 రద్దు చేయాలని అంటాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళా కాంట్రాక్టర్లకి న్యాయం చేద్దాము అని చెప్పి పోరాటం చేస్తున్నాడు. అదేవిధంగా పాక్సో కేసులో బండి సంజయ్ లాంటి ఎంత ప్రముఖులైనా కూడా వాళ్ళ కొడుకులు తప్పు చేస్తే వాళ్ళకి కూడా శిక్షించాలి అని చెప్తున్నారు. కాబట్టి ఈ విధంగా కుట్రపూరితంగా చేస్తున్నారని మనకు అందరికీ అర్థమైంది. మరి మీ అందరికీ కూడా గురుకులాల స్కామ్ల గురించి చెప్పాలి అని అంటే, ఒకనాడు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఈ గురుకుల విద్యా సంస్థలందరికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 10,000 మంది కాంట్రాక్టర్లు, 10,000 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ బిడ్డలకి సైతం కాంట్రాక్టర్లుగా చేయడం జరిగింది. చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళకి ప్రతి నెల 10,000 నుంచి 20,000 రూపాయల వరకు సంపాదించుకునే శక్తి ఇవ్వడం జరిగింది. మరి అలాంటి కాంట్రాక్టర్లని వదిలేసి నేడు బడాబాబులని 1000 కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్నటువంటి గుజరాత్ కంపెనీలని ఇక్కడికి తెద్దాము అని చెప్పేసి కుట్రపూరితంగా చేస్తున్నాడు. నేడు అదే కాంట్రాక్ట్ల వల్ల అసలు కేసీఆర్ గారి హయాంలో ఏనాడో మనకి జనవరి నుంచే ఈ టెండర్లు అన్ని ప్రక్రియలు అయిపోయిన తర్వాత మే కల్లా ప్రతి విద్యార్థికి రావాల్సింది అందేది. కానీ ఇప్పటికీ స్కూళ్ళు మొదలయ్యి 20 రోజులు పైగా అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా పిల్లలకి కనీసం దుస్తులు రాలేదు, కనీసం నోట్బుక్లు రాలేదు అని అంటే ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నదో ఈ ప్రభుత్వం ఆలోచించండి. అదే విధంగా ఈ నోట్బుక్లలో కూడా దీనిలో వెనకాల కూడా పెద్ద స్కామ్ ఉన్నది. మరి దాంట్లో వాటర్ మార్క్ ఉంటేనే మేము ఈ నోట్బుక్లని తీసుకుంటాము అని చెప్పి ఒకనాడు చెప్తే మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోరాటం చేయడం వల్ల 130 కోట్ల టెండర్ని 50 కోట్లకే మళ్ళా కుదించి అందరికీ కూడా ఆ టెండర్లో పాల్గొనడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా మనం ప్రశ్నిస్తూ ఉంటేనే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వింటాంది. కాబట్టి నేడు కూడా మేము నిరసనగా కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం, జీవో 17 రావడం వల్ల మన చేనేత కార్మికులు తెలంగాణలో ఉన్నటువంటి టెస్కో కంపెనీలకి మరి వెళ్ళాల్సినటువంటి కాంట్రాక్ట్ నేడు ఒక గుజరాతీ కంపెనీ, ఆయన పేరు వచ్చేసి మఫత్లాల్, మరి ఆయనకి వెళ్ళడం జరుగుతుంది. ఈ షూ కాంట్రాక్టులు, అదేవిధంగా టై కాంట్రాక్ట్, బెల్ట్ కాంట్రాక్ట్, సాక్స్ కాంట్రాక్ట్లు ఇవన్నీ కూడా ఒకనాడు లిప్కో కంపెనీకి, అంటే దళిత బిడ్డలు ఎవరైతే చర్మాన్ని తీసుకొని దానితోటి ఒక పరిశ్రమ పెట్టుకున్నారో వాళ్ళకి వెళ్ళాల్సింది పోయి నేడు అదే కాంట్రాక్ట్ మళ్ళీ ఈ మఫత్లాల్ వాళ్ళకి గుజరాతీ కంపెనీ వాళ్ళకి వెళ్ళడం జరుగుతుంది. అదే విధంగా ఒకనాడు మన తెలంగాణలో ఎంతో రక్షించుకుంటూ మన విద్యార్థులకి కాపాడుకుంటూ వస్తుంటే నేడు ట్రంక్ పెట్టల కాంట్రాక్టు ఒక డ్రగ్ డీలర్, ఒక డ్రగ్ పెడ్లర్ అయినటువంటి మరి నిరంజన్ కుమార్ జైన్ గారికి ఇవ్వడం జరిగింది. అంటే మీరు ట్రంక్ పెట్టెలలో ఇప్పటికే మా గ్రామాలలో స్కూళ్ళల్లో గాంజా ఇలాంటి మత్తు పదార్థాలు వచ్చినాయని చెప్పేసి మేము ఈ స్కూళ్ళల్లో చదవము, మేము హాస్టళ్ళకే పోతాము అని చెప్పి పిల్లలందరూ కూడా మొన్ననే బొంపల నుంచి ఒక తల్లి వచ్చి నాకు చెప్పింది హాస్టళ్ళల్లో పోవాలి అని చెప్పి కేజీబీవోలో వేసినాం ఇప్పుడు ఆమెని. మరి ఇప్పుడు మీరు అదే ట్రంక్ పెట్టెలలో ఒక మత్తు పదార్థాలు డ్రగ్స్ అంటే కోకేన్, హీరోయిన్ లాంటి మత్తు పదార్థాలని ఇంతకు ముందు 30 సార్లు దొరికినటువంటి వ్యక్తిని, మరి అలాంటి వ్యక్తికి మీరు ట్రంక్ పెట్టెల కాంట్రాక్ట్ ఇస్తే మరి పిల్లలకి ఆ ట్రంక్ పెట్టెలలో ఇలాంటి మత్తు పదార్థాలు సప్లై చేద్దామని చూసుకుంటుందా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం?
మరి ఎంత భయభ్రాంతులకి గురి చేస్తుంది అని అంటే నేడు తెలంగాణలో ఉండే విద్యార్థులందరినీ కూడా 30 లక్షల మంది విద్యార్థుల బతుకులు నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ చేతిలో పెట్టాలి అని అంటే వణుకు పుడుతుంది అందరికీ. మరి ఈ సందర్భంగా నేనేం తెలియజేస్తున్నానంటే జీవో 17 ఇలాంటి మూర్ఖపు జీవో ఏదైతే తెచ్చిల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉండే కాంట్రాక్టర్లు అందరినీ కూడా నాశనం చేసి తెలంగాణ సంపద మొత్తం కూడా వేరే రాష్ట్రానికి కట్టుబెట్టి దాంట్లోకెళ్ళి ఈ కేంద్రీకృతం చేసి ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ పేర్లు చెప్పి మూటలు సంపాదించుకుందామని అనుకుంటుందో ఇలాంటి ప్రయత్నాన్ని వెంటనే ఆపేసి జీవో 17ని రద్దు చేయాలి అని చెప్తున్నాం. అలాంటి పక్షంలో అసలుకి ఇలాంటి జీవోలు అసలు రానే రాకూడదు. కానీ ఇలా వచ్చిన తర్వాత హైకోర్టుని కూడా ఆశ్రయిస్తే హైకోర్టులో కూడా ఏం చెప్పిల్లనంటే గవర్నమెంట్ ఖచ్చితంగా చేనేత కార్మికులను ఆదుకోవాలి, అదేవిధంగా ఎస్సీ బిడ్డలను ఆదుకోవాలి అని చెప్పి ఇచ్చినా కూడా అయినప్పటికీ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చీమ కుట్టినట్టు కూడా వాళ్ళకి లేదు. మరి వెంటనే